తమిళనాడు ప్రజలు మాకిక పాత రాజకీయ పార్టీలు వద్దు అంటే డిఎంకే పార్టీ వద్దు, అలాగే అన్నాడీఎంకే పార్టీ వద్దు, అలాగని జాతీయ పార్టీలు కూడా వద్దు. మాకు తమిళ భాషని, తమిళ సంస్కృతిని, మా మనోభావాల్ని గౌరవిస్తూ కొత్త ఆలోచనతో వచ్చే రాజకీయ పార్టీలు కావాలి అని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, టీవీకే పార్టీ స్టార్ హీరో విజయ్ పెట్టిన పార్టీ పెట్టినటువంటి మొదటి ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్గా బీజేపీకి రాజీనామా చేసి అన్నామలై కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్టు అనౌన్స్ చేశాడు. అలా అనౌన్స్ చేసిన 4 రోజుల్లో 4 లక్షల మంది అన్నామలై పార్టీలో జాయిన్ అయ్యారు. 4 రోజుల్లో 4 లక్షల మంది, చిన్న విషయం కాదు. అంటే డిఎంకే, అన్నాడీఎంకే బలమైన పునాది ఉన్న పార్టీలు. సరే, అన్నాడీఎంకే దెబ్బతిన్నది, సరే ఆ ప్లేస్లోకి విజయ్ వచ్చాడు. అయినప్పటికీ ఇంకా కొత్త రాజకీయ పార్టీకి అంత స్కోప్ రావటం అంటే చిన్న విషయం కాదు. అన్నామలైకి అంత క్రేజ్ రావటం అంటే చిన్న విషయం కాదు. ఆల్రెడీ రాజకీయ శూన్యత ఉంది అనుకుంటే వేరే విషయం. అధికారంలో టీవీకే ఉంది, అది కూడా మొన్ననే గెలిచింది. ప్రతిపక్షంలో డిఎంకే ఉంది, ఇంకో పక్కన చిన్నదో పెద్దదో అన్నాడీఎంకే పార్టీ ఉంది. పైగా జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఎంతో కొంత ఉనికిలో ఉన్నాయి. అదిగాక ఇంకా చాలా చిన్న చిన్న తమిళ పార్టీలు ఉన్నాయి. వీటన్నిటిని కాదని ఇప్పుడు అన్నామలై పార్టీ పెట్టగానే 4 రోజుల్లో 4 లక్షల మంది ఆ పార్టీలో జాయిన్ అవటం అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కొత్త రాజకీయ పార్టీలు కావాలని తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారు. తమిళనాడు ప్రజలు మాత్రమే కాదు, ఇలా ఎందుకు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీకి ఎంతో కొంత హైక్ వచ్చింది. మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు పురుడు పోసుకుంది? ఎవరైనా కొత్త ఆలోచనతోటి మార్పు తీసుకొస్తామని రాజకీయ పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తున్నారు. కానీ వాళ్ళు మార్పు తీసుకొస్తున్నారా లేదా అన్నది పాయింట్ తప్ప, ప్రజలైతే మార్పు తీసుకొస్తానంటే అగ్రీ అవుతున్నారు, వెల్కమ్ చేస్తున్నారు. మరి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తర్వాత అన్నామలై తీసుకొచ్చే మార్పులు ఏంటన్నది చూడాలి. మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.